Hello, good evening, my dear students. Online ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కోర్స్. దీంట్లో ఏంటంటే ట్యాక్స్ ప్రాక్టీషనర్ కోర్సులో మీకు జిఎస్టీ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, టాలీ ప్రైమ్ ఉంటుంది. ఎందుకంటే అకౌంటెన్సీ ఎందుకు అవసరం, ట్యాక్సేషన్ కదా అనుకుంటే ఒక్క ట్యాక్సేషన్ నేర్చుకోవటం వల్ల మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ ప్రాక్టీస్ని కొనసాగించలేరు. కారణం ఏంటంటే ట్యాక్సేషన్ అంతా కూడా ఇటు జిఎస్టీ కానివ్వండి, ఇటు ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, మెయిన్గా మీకు అకౌంటెన్సీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక అడ్వైజ్ చేయాలన్నా, ఒక ప్రోగ్రెస్ని స్టడీ చేసి వాళ్ళకు ఒక మంచి ఎకనామిక్ డెసిషన్ తీసుకునే విధంగా మనం రిపోర్ట్ని ప్రిపేర్ చేయాలన్నా కూడా మనకి ఖచ్చితంగా అకౌంటెన్సీ అవసరం. కాబట్టి ఏంటంటే ఇది కాంబో, మీకు అకౌంటెన్సీ, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ. ఎందుకంటే ఒక రెండు సైమల్టేనియస్గా నేర్చుకోవచ్చు, లేకపోతే ఒకటి అయిన తర్వాత ఒకటి నేర్చుకోవచ్చు. దీంట్లో మీకు మెయిన్గా డీల్ చేసేది ఏంటంటే కంప్లీట్ మీకు అకౌంటెన్సీలో ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ అవి ఉంటాయి. శాలరీ ఇన్కమ్ ఉంటుంది, బిజినెస్ అండ్ ప్రొఫెషన్ ఉంటుంది, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉంటుంది, క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది. ఇన్ని రకాలుగా ఇన్కమ్స్ ఉంటాయి. ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నా కూడా మనం ఎవ్రీ ఇయర్ 31st మార్చి క్లోజ్ అయిన ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన లెక్కలు మనం జూలైలోపు మనం ఫైల్ చేయాల్సి వస్తుంది, ఇండివిజువల్ కేసెస్. తర్వాత ఆడిట్కి సంబంధించిన కేసులు ఏదైనా ఉంటాయి, అబౌట్ 2 crores కేసెస్ ఉన్నా, ఫర్మ్స్ ఉన్నా, కంపెనీస్ ఉన్నా కూడా మీకు 30th 9 వరకు ఫైల్ చేయాల్సిన అవసరం వస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ నుంచి కోవిడ్ కారణంగా లాస్ట్ ఇయర్ కూడా విపరీతమైన ఎక్స్టెన్షన్స్, రిక్వెస్ట్ చేసి కొన్ని ఇచ్చారు, రిక్వెస్ట్ చేయని కూడా కొన్ని ఇచ్చారు. కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం కూడా ఈ కోవిడ్ సెకండ్ వేవ్ని అనుసరించి ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో వెసులుబాటు కల్పించాలనే ఆలోచనతో మీకు జూలై 31st ఫైల్ చేయాల్సింది సెప్టెంబర్ 30th, సెప్టెంబర్లో ఫైల్ చేయాల్సింది నవంబర్ 30th ఎక్స్టెన్షన్ చేయటం జరిగింది. కాబట్టి ఏంటంటే మీలో ఎవరికన్నా ప్రాక్టీస్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళైతే మీకు సఫిషియెంట్ టైం కూడా ఉంది, ప్లాన్ చేసుకోవడానికి సఫిషియెంట్ టైం ఉంది. దీన్ని స్టడీ చేసి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ట్యాక్సేషన్ వచ్చినప్పటికీ అనుకున్నంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఎన్నో రకాల లీగల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి, దాంట్లో సెక్షన్ వైజ్ స్టడీ ఉంటుంది, లిమిటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే ఇవాళ చాలామంది ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ వాళ్ళ వ్యవహారాలని సెటప్ చేశారు. కానీ చాలామందిలో కేవలం ఫైల్ చేసి ఊరుకుంటున్నారు. ఏదైనా నోటీసెస్ వస్తే ఆ నోటీసెస్ని ఆన్సర్ చేయలేని పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ తప్పేం కాదు, ఎందుకంటే అవకాశం వచ్చిందని తీసుకున్నారు. క్లయింట్ కూడా మనవాడు లేకపోతే ఎవరో రికమెండ్ మనవాడు చెప్పాడు కదా అని చేయడం ఇలా జరుగుతుంది. కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొనేటప్పటికి వాళ్ళకు కూడా ఒక రకమైన చికాకు వస్తుంది. కాబట్టి ఉన్న వాళ్ళని పోగొట్టుకోకుండా ఎవరో రన్నింగ్ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకి కాస్త సెక్షన్ వైజ్ కనుక ఇన్డెప్త్ నేర్చుకోగలిగితే రేపొద్దున అదే క్లయింట్స్ని కంటిన్యూ చేయొచ్చు. మీ ప్రాక్టీస్ రోజు రోజుకి పెరిగే అవకాశాలు ఉంటాయి. అట్లనే ట్యాక్స్ ప్రాక్టీస్ చేయటం బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు పూర్తి నిడివిలో అకౌంటెన్సీ అంటే అనాలిసిస్ వరకు ఎలా ఉంటుంది. మీరు ఏదైనా బ్యాంక్ లోన్ కోసం వెళ్ళినప్పుడు మీకు బ్యాంక్ లోన్కి వెళ్ళాలి, నాకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఇవ్వండి అని క్లయింట్స్ వస్తారు. మరి వాళ్ళకి ఏ ఆధారం నుండి మీరు ఫైల్ చేస్తారు? ఏదో 4 ఫిగర్లు వేసి ఫైల్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆడిటర్ సంతకం వచ్చినప్పటికీ యూడిఐఎన్ స్కీమ్ ఒకటి ఉంది. ఎందుకంటే యూనిక్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఎందుకంటే ఏదో సంతకాలు గీకినందు మాత్రాన పనికిరాదు. ఖచ్చితంగా ఎవరైతే సంతకాన్ని మీరు మీ రిపోర్ట్స్ మీద అటెస్ట్ చేయిస్తారో వాళ్ళ మెయిల్ నుంచే యూడిఐఎన్ నెంబర్ జనరేట్ చేసి ఆ నెంబర్ వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడన్నా వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవాలంటే ఫైనాన్షియర్స్, బ్యాంకర్స్ వాళ్ళు ఆ నెంబర్ ద్వారా వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు, దాని జెన్యుయిన్నెస్ని చూడగలుగుతారు. కాబట్టి అదొక డేంజర్ ఉంది. తర్వాత ఏంటంటే ఇలాగ ఎన్నో రకాల నోటీసులు వస్తూ ఉంటాయి. నోటీసులకు సరైన రిప్లై కనుక ఇవ్వకపోతే ఎక్స్పర్ట్ అసెస్మెంట్ అయిపోద్ది. తర్వాత మన కృషి అంతా
ఎందుకు పనికి రాకుండా పోతుంది, మనకు పనికి రాకుండా పోతుంది. దీనివల్ల క్లయింట్ ఇబ్బంది పడతాడు కాబట్టి క్లయింట్ మనల్ని ఊరుకునే పరిస్థితి అక్కడ ఉండదు. కాబట్టి పూర్తి నిడువులో మీరు నేర్చుకోగలగాలి. దీంట్లో ఏముంటుందంటే మీకు టాలీలో కంప్లీట్ రిపోర్టింగ్ సిస్టమ్ ఉంటుందండి. మీకు కంప్లీట్ రిపోర్టింగ్ సిస్టమ్ ఒక జూనియర్ అకౌంటెంట్గా చేసిన దాన్ని సీనియర్ అకౌంటెంట్గా మీరు ఏ దృష్టితో చూస్తే సరైన రిపోర్టింగ్ జనరేట్ అవుతుంది అనేది ముఖ్యం ఇక్కడ. తర్వాత ఏంటంటే సీనియర్ అకౌంటెంట్గా మీరు చేసిన తర్వాత ఆ గ్రాస్ ప్రాఫిట్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ ఆ యొక్క పర్సంటేజ్ని అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఏంటంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ యొక్క రిజల్ట్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మనం ఇష్టం వచ్చినట్టు ఏదో సిస్టమ్ జనరేటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఇస్తే బ్యాంకర్ మే నాట్ గ్రాంట్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ న్యూ లోన్ ఆర్ బ్యాంకర్ మే నాట్ హైక్ ది ఎగ్జిస్టింగ్ లోన్. ఈ రెండు అక్కడ మన ఆటంకం ఏర్పరుస్తాయి. కాబట్టి అది పూర్తిగా అకౌంటెన్సీ తెలిస్తే మాత్రమే కుదురుతుంది. నా దగ్గర ఏంటంటే నేను ప్రాక్టీస్లో ఉన్నాను కాబట్టి మీకు ఒరిజినల్గా అకౌంటెన్సీని ఏ విధమైన రిజల్ట్ని మీరు చూడగలుగుతారు, రిపోర్టింగ్ సిస్టంలో ఏముంటాయి, రిపోర్టింగ్ సిస్టంలో మనం ఏం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అనేది పూర్తిగా మీరు తెలుసుకునే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్, అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇన్కమ్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్స్ వచ్చేటప్పటికి ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేటప్పటికి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అసలు వై ద గవర్నమెంట్ ఈజ్ ఇంపోజింగ్ ట్యాక్సెస్ ఆన్ అస్ అనే ప్రశ్న కనుక తలెత్తినట్టయితే, ఈ ప్రశ్న చాలామంది వేస్తూ ఉంటారు, మీకు కూడా తారసపడుతుంది. లేకపోతే ఎందుకు కట్టాలండి ఈ ట్యాక్స్, మా గవర్నమెంట్ మేము సంపాదించినంత కొల్లగట్టుకుపోతున్నాననే కామెంట్లు సర్వత్రా వినిపిస్తుంటాయి. వై ది కంట్రీ హ్యాస్ టు ఇంపోజ్ ట్యాక్సెస్ అండి, వై ది కంట్రీ టు కలెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ అస్ అని ప్రశ్నిస్తే, అవర్స్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రటిక్ కంట్రీ అయినప్పుడు దాన్ని కనుక చూసినట్టయితే ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్. ఫర్ ది పీపుల్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ సమ్ వెల్ఫేర్ యాక్టివిటీస్, and by the people are electing the representative to do something for us. And of the people, అంటే ఆఫ్ ది పీపుల్ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్ ద పీపుల్ హ్యాస్ టు కంట్రిబ్యూట్ సంథింగ్ టు డూ some welfare activities, to strengthen the military system, to safeguard the securities of the country. ఇవన్నీ కూడా దాని మీకు అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ఇవి కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మన భారతదేశంలో ఇవాళ 5% దాటి మనకు కేసెస్ లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే అనాదిగా ఎప్పటి నుంచో మా రోజుల నుంచి లెక్కేస్తే 3 పాయింట్ చిల్లర ఉండేది. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత 5 పాయింట్ చిల్లర అయింది. అంటే 1,37,137 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో కేవలం ఒక 5% ఫైలింగ్ ఉన్నారంటే దీంట్లో, అంటే ఫైలింగే అంటే దీంట్లో ట్యాక్స్ కట్టేటోళ్ళు ఎంతమంది, ఎగ్గొట్టేవాళ్ళు ఎంతమంది, ఏ విధంగా నీతి నిజాయితీగా కట్టేవాళ్ళు ఎంతమంది, ఈ నీతి నిజాయితీగా కట్టిన వాళ్ళ డబ్బు కొల్లగొట్టేవాళ్ళు ఎంతమంది అనేది చూస్తే మనకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ నాట్ ఏ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఎ ట్యాక్స్ ఆన్ యువర్ ఇన్కమ్. మీరు ఏదైతే సంపాదించారో, ఏ విధంగా సంపాదించారో, మీరు ఉద్యోగం చేసి సంపాదించారా, వృత్తిని నడిపి, అంటే ఆడిటర్ కానీ, యాక్టర్ కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, కన్సల్టెంట్ కానీ, వాళ్ళ వృత్తిని ద్వారా సంపాదించిన డబ్బులు కానివ్వండి, అగ్రికల్చర్ ఇన్కమ్ ద్వారా కానివ్వండి, లేదా ఆస్తి మార్పిడి వల్ల ఇన్కమ్ కానివ్వండి, అంటే షేర్లు కానివ్వండి, ల్యాండెడ్ ప్రాపర్టీస్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి చేశారంటే, లేదా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏ రకమైన ఇన్కమ్ వచ్చినా ఆ ఇన్కమ్ మీద 2,50,000 రూపాయల వరకు మీ యొక్క ఫ్యామిలీ మెయింటెనెన్స్కి వదిలిపెట్టేసి, దట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్ అంటారు. ద ఇన్కమ్ విచ్ ఈజ్ నాట్ చార్జబుల్ టు ట్యాక్స్ అంటారు, లేదా థ్రెషోల్డ్ ఇన్కమ్ అంటారు. ఈ మూడు ఒకటే పదాలు. అంటే లిమిటేషన్, అంటే 2,50,000 అంటే నెలకి 20,000 అనుకోండి. నెలకి 20,000 మీ ఫ్యామిలీ మెయింటైన్, వెదర్ ఇట్ ఈస్ ఎ బిగ్గర్ ఆర్ స్మాలర్ ఫ్యామిలీ. దాని తర్వాతనే మీరు ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. అది కూడా చిన్న వాళ్ళని వదిలిపెట్టేయాలని ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా 5 లక్షల రూపాయల వరకు ఏ విధమైన ట్యాక్స్ కట్టక్కర్లేదన్నారు. అంటే మరి మినహాయింపు ఆదాయం ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్ 2.5 లక్షలు ఉన్నట్ట, 5 లక్షలు ఉన్నట్ట అని లెక్కేస్తే
మినహాయింపు ఆదాయం 2.5 లక్షలే ఉన్నట్టు. మరి 5 లక్షల రూపాయల వరకు ట్యాక్సే లేదంటున్నారు కదా మాస్టారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు ద డిఫరెన్స్ బిట్వీన్ 2.5 lakhs to 5 lakhs అండ్ ట్యాక్స్ విల్ బి లెవీడ్ అట్ ది రేట్ 5%. అంటే 12.5 అవుతుంది. ఈ 12.5 అంటే 5 లక్షల వరకు నెట్ ఇన్కమ్, నాట్ గ్రాస్, 5 లక్షల రూపాయల వరకు నెట్ ఇన్కమ్ ఉంటే 12.5 ట్యాక్స్ పడుతుంది. అందుకని వీడు చాలా స్మాలర్ ఇన్కమ్ గ్రూప్ కింద కన్సిడర్ చేసి 12.5 ట్యాక్స్ క్రెడిట్ ఇస్తున్నారు, ట్యాక్స్ రిలీఫ్ ఇస్తున్నారు అన్నారా. కానీ మరి 5 లక్షల రూపాయలు దాటిపోయింది అనుకోండి, 5 లక్షల 1,000 ఉందనుకోండి, 5 లక్షల 100 ఉందనుకోండి, మీకు ఈ 12.5 మీకు దొరకదు. అంటే దాదాపు ఒక 14,000 రూపాయలు మీకు ట్యాక్స్ పడిపోద్ది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత దాని మీద ఎడ్యుకేషన్ చేసే 4%, ఇవన్నీ చూసారా ఎంత అంత. జస్ట్ 100 రూపాయలకి మీకు ఆ డిఫరెన్స్ అంటే కోల్పోతారు. అలా అని మనం 5 లక్షల లోపే ఉండాలంటే అది సాధ్యమయ్యే పని కాదు అనేది అకౌంటెన్సీ ద్వారా తెలుస్తుంది. అకౌంటెన్సీ అంటే ఏదో మాయమంత్రాలు వేసి ఇన్కమ్ని తగ్గించడం కాదు ఇక్కడ ముఖ్యమైన విషయం. ఏదన్నా మీరు లాస్ట్కి పరిగణించాల్సిన ఐటెం ఏదైనా మర్చిపోయారా, లేకపోతే ఇన్కమ్ని డబుల్ టైం రిపీటెడ్గా మీకు పోస్ట్ అయిందా, ఏదైనా ఇది నిశ్చితంగా మీరు పరిశీలించి హౌ టు వెరిఫై ది థింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ బార్డర్లో ఉన్నప్పుడు చేసుకున్నట్టయితే ఏదైనా దొరికిందనుకోండి, దెన్ యూ కెన్ లీగల్లీ ఎస్కేప్ ఫ్రమ్ పేయింగ్ ది ట్యాక్సెస్ టు ది గవర్నమెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక దిక్కు గవర్నమెంట్ మా సంపాదన అంతా కొల్లగొట్టుకుపోతుంది, మేము ఏం జీవితం అనిపించాలి, మా పిల్లల్ని చదివించుకోవాలి, మా అమ్మ నాన్నల్ని వైద్య ఖర్చులుంటే ఎలా భరించాలి అని అంటున్న మనుషులు వాళ్ళ 14 లక్షల రూపాయల ఇన్కమ్ వచ్చినా ₹10 కట్టకుండా ఒక ట్యాక్స్ ప్లానింగ్ చేయగలుగుతాం. ఆ ట్యాక్స్ ప్లాన్ నేను చేశాను. రేపు పొద్దున మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఇటువంటి టిప్స్ అన్ని నేర్చుకోవాలి. టిప్స్ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఏదైతే గుడ్డిగా ఫైల్ చేయకుండా, అంటే మనం ఎవరినైతే ఎంచుకున్నామో కన్సల్టెంట్, ఈ కన్సల్టెంట్ ఇంటెలిజెంట్, మనకు సలహా ఇచ్చి స్థితిలో ఆయన ఉన్నాడు, ఆయన కేసు ఇస్తే మనం సేఫ్గా ఉంటాము అనే ఉద్దేశంతో ఎప్పుడైతే వస్తాడో ఆయన కేసు ఇవ్వడమే కాకుండా ఆయన పరిధిలో ఉన్న ఆయన సర్కిల్లో ఉన్నాయి కూడా మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి 100కి 100 రూపాయలు ఉంటుంది. ఇటువంటి ఎన్నో ఉంటాయి, ఎన్నో టిప్స్ టు బి కన్సిడర్డ్ అన్నారా. మనం చాలా వరకు ఇవన్నీ కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్న పరిస్థితి, ఏదో రకంగా గత 4 ఇయర్స్గా రిఫండ్స్ని క్లెయిమ్ చేస్తున్న పరిస్థితి. అది ఇక మాసిపోతుంది. ఎందుకంటే పోర్టల్ కూడా మారిపోయింది. అన్నీ మీరు చెప్పకనే, క్లయింట్ చెప్పకపోయినా క్లయింట్ పాన్ నెంబర్ ద్వారా జరిగిన పేమెంట్స్ కానీ రెసీట్స్ కానీ అన్నీ కూడా ఆ పోర్టల్లో రికార్డ్ అయిపోయి ఉంటాయి. మీరు దాన్ని ఎస్కేప్ కావడానికి కూడా అవకాశాలు ఉండవు. ఒక అడ్వైజ్ చేయడానికి కన్సల్టెంట్ అంటే యూ మస్ట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు అడ్వైజ్ ది క్లయింట్, అంతే తప్ప ఏదో ఇస్తే కేసులు 4 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అని సాఫ్ట్వేర్లో నింపడం వల్ల మీరు కన్సల్టెంట్ కాలేరు, ఎట్టి పరిస్థితుల్లో కాలేరు. కాబట్టి ఏంటంటే మీరు చేయటం అన్నంత తేలికైన విషయం కాదు. ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ నాట్ ఏ ట్యాక్స్ ఉన్నారా. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దేనికి ఉపయోగపడతాయి? మీరు ఏదైతే ఒక యాక్టివిటీ, ఒక వ్యవహారాన్ని నడపాలనుకున్నప్పుడు ఆ వ్యవహారంలో మీరు ఎందుకో వ్యవహారం నడపాలన్నట్టు ఓన్లీ ద ఇంటెన్షన్ ఈజ్, ద ఆబ్లిగేషన్ ఈజ్ టు ఎర్న్ మనీ. ఆ మనీ ఎర్నింగ్కి ఏదైతే మనీ ఎర్నింగ్ కోసం మనం ఏదైతే ఖర్చు పెట్టాలో, నువ్వు ఎప్పుడైనా చూడండి, ఇన్కమ్ ముందు కాదు, ఎక్స్పెండిచర్ ముందు, దాని తర్వాతనే ఇన్కమ్. తగినంత ఖర్చు పడితేనే తగినంత ఆదాయం వస్తుంది. సో ఎక్స్పెండిచర్ ఫస్ట్ అండ్ ఇన్కమ్ సెకండ్ అన్నారా. తర్వాత అప్పు తర్వాతనే ఆస్తి, లయబిలిటీస్ అండ్ అసెట్స్. బ్యాలెన్స్ షీట్లో కూడా ఫస్ట్ బిగినింగ్ ఈ లయబిలిటీస్, తర్వాత ఆస్తి. అప్పు లేకుండా ఆస్తి లేదు అన్నారా. ఇవన్నీ కొంత లాజికల్గా ఆలోచిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కొద్దిగా ఇబ్బందికరంగా కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇవి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ద ఎక్స్పెన్సెస్ టు బి స్పెంట్ టు మేక్ టు రన్ ది ఆర్గనైజేషన్, అండ్ దట్ ఈస్ ద అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్, నిర్వహణ ఛార్జీలు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది
అంటే అది కాదు, ఇది కాదు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాదు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాదు. ఇది ఆఫ్టర్ మీటింగ్ ఆల్ ది ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ది ఇన్కమ్ యూ విల్ అరౌవ్ నెట్ ఇన్కమ్. ఆన్ దట్ నెట్ ఇన్కమ్ యూ హ్యావ్ టు పే ట్యాక్సెస్. సో దీన్ని ఎక్కడ కూడా ఇంక్లూడ్ చేయడానికి లేదు, ఎక్కడ డిడక్ట్ చేయడానికి లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ నాట్ ఏ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెండిచర్, నాట్ ఏ ట్యాక్స్ కదా, నాట్ అన్ ఎక్స్పెండిచర్. వీ హ్యావ్ టు మీట్ ఫ్రమ్ ది ఇన్కమ్. ఇండివిజువల్ అయితే ప్రొపరైటర్ అనుభవిస్తాడు, పార్ట్నర్స్ అయితే పార్ట్నర్స్ అందరూ అనుభవిస్తారు. దాన్ని ఎలా చేయాలి, ఎలా ఎరవ్ కావాలి, ఎలా పంచాలి, దాన్ని ఖర్చు రాయకుండా ఎలా చేయాలనేది అకౌంటెన్సీ ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఇవన్నీ దేర్ ఆర్ సో మెనీ లీగలైజ్డ్ డిడక్షన్స్ ద్వారా మీరు ఇన్కమ్ని ఎలా తగ్గించాలి. లీగలైజ్డ్ అంటే అర్థం ఏంటి? చట్టబద్ధత. అంటే ఎక్కడా కూడా దీంట్లో మంత్రాలు ప్రకటించలేదు, మంత్రాలు ప్రయోగించలేదు. అంటే ఎప్పుడైనా సరే రేపొద్దున ఈవెన్ ద క్లయింట్ రిసీవ్డ్ నోటీస్, the consultant must be in a position to answer them in a legalized way. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి ఏంటంటే అసలు నోటీసెస్ ఎలా ఉంటాయి, డిడక్షన్స్ అంటూ ఎలా ఉంటాయి, డిడక్షన్స్లో పరిధి ఎలా ఉంటుంది, ఎవరెవరికి ఏ డిడక్షన్స్ వర్తిస్తాయి, అంటే ఎగ్జంప్షన్స్ అంటే ఏంటి, ఎగ్జంప్షన్స్ ఎవరికి వర్తిస్తాయి, రిలీఫ్స్ అంటే ఎలా ఉంటాయి, రిబేట్స్ అంటే ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు క్షుణ్ణంగా మీకు తెలియజెప్పడమే కాకుండా ఐటీఆర్ ఫైలింగ్లు ఎలా ఉంటాయి, ఐటీఆర్ ఫైలింగ్లో ఏమాత్రం తప్పు చేసినా దట్ విల్ బి కాట్ బై ది డిపార్ట్మెంట్ వైల్ మేకింగ్ అసెస్మెంట్ అండ్ విల్ బి నోటీస్డ్. అది గుర్తుపెట్టుకోండి. సక్సెస్ఫుల్ అంటాడు. సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఎవరికి సక్సెస్? మీరు ఫిగర్లు వేసారు, అది తీసుకుని సక్సెస్ ఉంది అంతే. దానివల్ల మరి ఈ సెక్షన్లో ఏదైనా తప్పు చేశారా, లేకపోతే ఏం తప్పు చేశారనేది లిమిటేషన్స్ అది తీసుకుంటుంది, కానీ ఏ తప్పు చేసినా మాత్రం తప్పు చేసామని మాత్రం చెప్పదు. కొన్ని ఎర్రర్స్ ఏమో చెప్తుంది, పలానా ఎర్రర్ ఉంది రెక్టిఫై చేసుకోమంటుంది, కానీ కొన్ని ఎర్రర్స్ మాత్రం చెప్పదు. చాలా, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం గొప్పతనం కాదు, జిఎస్టీ ఫైల్ చేయడం గొప్పతనం కాదు. ఎప్పుడు గొప్పతనం అంటే మీరు అకౌంటెంట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్న మరుక్షణం మీరు ప్రాక్టీషనర్గా ఎదగడానికి 100% ఛాన్స్ ఉంటాయి. నాకు అకౌంట్స్ అక్కర్లేదు, నాకు జిఎస్టీ ఫైల్ చేసుకుంటే చాలు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకుంటే చాలు అనుకుంటే అది తాత్కాలికమైన రిలీఫే తప్ప మీ ప్రొఫెషన్ నిలబడడానికి మాత్రం ఏమాత్రం అది ఉపయోగపడని పరిస్థితి. కాబట్టి ఏంటంటే రేపటి నుంచి మీకు దీంట్లో రెగ్యులర్గా లెసన్స్ ఉంటాయి. మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ టాలీ ఆన్లైన్ నేర్చుకుంటున్న వాళ్ళు, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, కాల్ మీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి, కంటిన్యూ కండి. లేదు కొత్త వాళ్ళు చేరాలనుకుంటే మేక్ మీ ఏ టెలిఫోన్. తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో మెయిన్గా మీకు ఇచ్చి వెసులుబాటు ఏంటంటే మీరు ప్రాక్టీషనర్గా మాత్రం చలామణి కావాలంటే మీరు మీ ప్రాంతంలో ఎక్కడికన్నా పోండి, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మీకు వెసులుబాటు ఉన్నది, మీకు ఫీజిబిలిటీ ఉన్నది, మీకు సపోర్టింగ్ ఉన్న ఏరియాలో మీరు ప్రాక్టీస్ పెట్టుకోండి. ఎటువంటి ఫైల్ అయినా మీరు స్వీకరించండి. నాకు తెలియదనే పదం మీ నోట్లోంచి రానివ్వకండి. దాన్ని ఆ ప్రాబ్లమ్ని మాకు ఫార్వర్డ్ చేయండి, మేము తగిన అడ్వైజ్ మీకు ఇస్తాం. బ్యాక్ అండ్ సపోర్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. ఇది వాలంటరీగా నా అంతటి నేను చెప్తున్న మాట. కాబట్టి ఏంటంటే మీరు ప్రాక్టీస్ పెట్టడానికి సానుకూలత ఉంది. మీరు ఎక్కడి నుంచి అయినా చేయండి, ఎలా అయినా చేయండి, మీ ఊర్లో మీరే ఉండి చేయండి. హైదరాబాద్ అనుకోండి, లోకల్గానే ఉంటాం కాబట్టి యూ కెన్ కమ్ టు మై ఆఫీస్ ఎనీ టైమ్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ and you can get it clarified regarding the doubts you got while filing the report, this returns. అట్లనే మీరు ఎదగాలి అంటే తాత్కాలికంగా ప్రాక్టీస్ ఎప్పుడు కూడా 2-3 నెలల కంటే ఉండదు ఇయర్కి. దానివల్ల మీకు వచ్చి బెనిఫిట్ కూడా ఉండదు. కాబట్టి ఏంటంటే మీరు ఎదగాలి అనుకుంటే మీరు ముందుగా చేయాల్సింది ఒక పార్ట్ టైం అకౌంటెంట్గా సెటిల్ అవ్వండి. మీ పలుకుబడిలో ఉపయోగించుకొని ఒక సింగిల్ కేసు సంపాదించండి. సింగిల్ కేసు అదే 4 కేసులు అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు ర్యాపో పెరుగుద్ది, ఒక 4 బిజినెస్ మ్యాన్లు అలవాటు అవుతారు, వాళ్ళ ద్వారా ఇంకొక 4 వస్తారు. తర్వాత రకరకాల బిజినెస్ని మీరు డీల్ చేయడం ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఇక్కడ రేపొద్దున ఏదన్నా అడ్వైజ్ చేయాలన్నా కూడా మీకు బెటర్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఒకటే ఆర్గనైజేషన్లో పనిచేస్తే ఎలా ఉంటుందంటే మీకు ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యవహారాలు మాత్రమే మీకు తెలుస్తాయి, మిగతా వ్యవహారాలు అంతా తేలిగ్గా ఉండవు.
కాబట్టి ఏంటంటే పార్ట్ టైం అకౌంటెంట్గా మీ జీవితాన్ని స్టార్ట్ చేస్తే జిఎస్టీ ఫైల్స్ వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ వస్తాయి, రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మీ మనుగడకి ఇబ్బంది లేకుండా మీకు ఈ అకౌంటింగ్ ఛార్జెస్ వస్తాయి. కాబట్టి అది సిన్సియర్ అడ్వైజు. అకౌంటెన్సీలో కూడా మీకు ఎలా ఉంటే అకౌంటెన్సీకి మీకు ఆఫర్ చేస్తారు, మిమ్మల్ని పార్ట్ టైం అకౌంటెంట్గా వాళ్ళు అలౌ చేస్తారనే దాన్ని కూడా మనం చెప్పుకుందాం. ఇవాళ లాక్డౌన్ పొజిషను, ఇవాళ రేపటి రోజున కనుక ఈ లాక్డౌన్ క్లియర్ చేసేసి మళ్ళీ మూమెంట్లు స్టార్ట్ అయిన రోజున, ఒక ఫ్రీ అయిన రోజున, వాతావరణం ఫ్రీ అయిన రోజున ఒక వారం 10 రోజులు మీరు అందరూ కూడా మా ఆఫీస్కి వద్దురు. ఇంకా మీలో ఉన్న డౌట్స్ కానీ, తర్వాత ప్రాక్టికల్గా మేము తయారు చేసి ఫైల్ చేసి ఇప్పటివరకు ఫైల్ చేసిన ఫైల్స్ ఎన్నో రకాల ఫైల్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫైల్స్ని మీరు చూడగలుగుతారు. దాంతో మీరు కంటిన్యూ కాగలుగుతారు. రేపటి రోజున అన్ని రకాలుగా మీరు ప్రాక్టీషనర్గా మీకున్న కోరికను తీర్చుకోవడానికి మాత్రం 100కి 100 ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచన ఉంటే డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ అండ్ మెయిల్ అడ్రస్ ఉంది. యూ కెన్ కాంటాక్ట్ మీ బిట్వీన్ 9 and 6 PM ఎవ్రీడే. కాబట్టి క్లాసెస్ ఈ టుడేస్ అసలు ఇన్కమ్ ట్యాక్స్ గురించి లైట్గా ఇంట్రడక్షన్ చెప్పాను. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ క్లాసెస్ విల్ బిగిన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, క్లాసెస్ బిగిన్ అయితే ఎట్లా, మేము ఇప్పుడు జాయిన్ అవుతే ఎట్లా అనుకునే సందేహం మీకు అక్కర్లేదు. ఎందుకంటే దీంట్లో టైం స్లాట్ అనేది ఉండదండి. మీరు ఉద్యోగం చేసుకున్నట్టయితే హడావుడిగా ఆఫీస్కి వెళ్ళేటట్టయితే ఈవినింగ్ కాన్సన్ట్రేషన్ చేయండి. లేదు మార్నింగ్ కూడా మీకు, లేదా వర్క్ అట్ హోమ్ అనుకోండి, హాయిగా మార్నింగ్ చూడండి, మధ్యాహ్నం చూడండి, ఈవినింగ్ చూడండి, వీలైనంత తొందరగా కంప్లీట్ చేసుకోండి. ఎవ్రీ వీక్ రివ్యూ క్లాసెస్ ఉంటాయి. ఎందుకంటే మీ డౌట్స్ అన్నీ మాకు పంపిస్తే ఎవ్రీ వీక్ మీకు రివ్యూ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మీరు ఇవాళ ఎప్పుడైనా జాయిన్ అవ్వండి. మళ్ళీ మీకు బిగినింగ్ అందుబాటులో రికార్డెడ్ ఉంటాయి కాబట్టి మెటీరియల్ మీకు సెండ్ చేస్తాం. తర్వాత ఈ రికార్డెడ్ వీడియోస్ మీకు కంటిన్యూ చేయడం వల్ల మేము లేట్ అయ్యాం అనే ఫీలింగ్ మీకు ఉండదు. ఇది క్లాస్ రూమ్ కాదు. ఆఫ్లైన్ క్లాస్ అయితే ఆ ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ బ్యాచ్ దాకా ఎదురు చూడాలి, ఇక్కడ బ్యాచ్ దాకా ఎదురు చూడకుండా ఇవాళ అనుకుంటే ఇవాళ జాయిన్ అవ్వచ్చు. యూ కెన్ కంటిన్యూ యువర్ సెల్ఫ్. ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ మోర్ డిస్కషన్ ఆన్ ది ఇష్యూ యూ కెన్ మేక్ a call to me to know fully well about the classes online. Thank you very much. Good day.